హలో హలో, ఎవరండి? నాన్న సంతోష్ మాట్లాడుతున్నారా? అవునండి, మీరెవరండి? నాన్న సంతోషంగా ఉన్నావా? నేను ఉన్నానండి, ఇంట్లోనే. కాదన్న, బాగున్నావా, సంతోషంగానే ఉన్నావా అంటున్నాను. మీరెవరండి మీరు? నా పేరు కౌసల్య నాన్న. కౌశల్య అంటే ఎక్కడి నుంచి అండి? నేను ఇక్కడ బడంగపేట నాన్న. ఏం లేదు, నాన్న ఉన్నారా? ఉన్నారండి, పడుకున్నారు. పడుకున్నారా? అమ్మయ్య భగవంతుడా, 3 రోజుల నుంచి ఫోనే లేదన్న. ఏం చేస్తున్నారో ఏంటని ఒకటే కంగారు ఉంది. ఏం చేయాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరి అయిపోయిందన్న. కోవిడ్ గీవిడ్ ఏం రాలేదు కదన్న? లేదండి, కోవిడ్ అదేం రాలేదు, బానే ఉంది. అసలు ఎవరండి మీరు ఇంటికి? నేను కౌశల్య నాన్న, నీకు పిన్ని వరుస అవుతానన్న. పిన్నేంటండి? నీకు పిన్ని వరుస అవుతానన్న, చెప్పలేదా నాన్న ఇప్పుడు? లేదండి, నాకేం చెప్పలేదండి. మీ నాన్న పేరేంటి? ప్రసాదేనా? అవును, ప్రసాదే. ఇంకేంటి నాన్న, ఎదుగుతున్నావు, అర్థం చేసుకో, అన్నీ ఇలా చెప్తారు. ఏంటండి మీరు ఎవరండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కనుక నంబర్ చూసుకొని మీరు కరెక్ట్ నంబర్ కే చేశారు. కాదు నాన్న, మొన్న ఫంక్షన్ కి వచ్చినప్పుడు ఒక చిన్న బాబుని ఎత్తుకుని వచ్చి, ఏంటన్నా బాగున్నావా అని ఒక ఆమె పలకరించిందా? గుర్తులేదండి. అది నేనే. డైరెక్ట్ గా చెప్పలేక నేను అట్లా పలకరించి వెళ్ళిపోయాను అనమాట, నీకు బ్లెస్సింగ్ ఇచ్చి. అసలు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఏంటో నాకు ఏం తెలియదు. మీరు ఏం మాట్లాడుతున్నారు కూడా నాకు అర్థం కావట్లేదండి. నాన్న చెప్పండి. నాన్నగారు ఎవ్రీ వీకెండ్ బయటకు వెళ్తారా? వెళ్తారు. ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నావు అంత సేపు? ఆఫీస్ ఎక్స్ట్రా డ్యూటీ పడితే అప్పుడు ఆఫీస్కి వెళ్తున్నారు. ఆ డ్యూటీ ఇక్కడే చేసేది. అమ్మా, మీరు ఒకసారి నంబర్ చూసుకొని చేయండి అమ్మా. మీరు ఎవరికో చేయబోయి నాకు చేసారు. ఒకసారి నంబర్ మీరు కరెక్ట్ గా చూసుకొని నాకు కాల్ చేయండి. ఎవరు? సంతోషే కదా. హలో హలో నాన్న, అది సంతోష్ కాల్ కట్ అయిపోయింది. కట్ అవ్వలేదండి, నేనే కట్ చేశాను. అది ఎందుకని? అటు మీ నాన్నగారు కట్ చేసి, నువ్వు కట్ చేసి, అందరూ కలిసి వచ్చి ఒక్కసారిగా కట్ చేసి నన్ను పీడబోతుంది. దేనికండి ఏడుస్తున్నారు ఇప్పుడు మీరు? ఏమైందండి? ఏమనుకుంటున్నారండి? ఆశాభాష అయిపోయింది ఒక జీవితం అంటే. మీరు దేనికి ఏడుస్తున్నారు? మీరు ఎవరి కోసం మీ మాట్లాడుతున్నారు? నాన్నగారు 3 రోజులు వచ్చి కట్ చేసి పడేసినారు. నువ్వు కూడా కట్ చేస్తే ఎలా నాన్న? నా కోసం ఒక్కసారి పిన్ని అని పిలవడన్నా. పిన్నేంటండి? నా చిన్న బాబు నాకు పిన్ అవుతారండి? అసలు ఏ రకంగా నాకు పిన్ అవుతారండి మీరు? నా చిన్న బాబు మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆయన చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేదన్న నేను. అందుకే ఫోన్ చేసేస్తానన్న. ఒక్కసారి పిన్ని అని పిలవనన్నా. పిన్నేంటండి? అసలు బాబు కూడా ఉన్నాడండి మీకు? ఉన్నాను. మీ నాన్నగారికి గుర్తుగా ఇంకా ఆయన వాళ్ళలో చూసుకుంటూ. అసలు మీరు ఎవరో నాకు ఏం అర్థం కావట్లేదండి. నాకే చాలా టెన్షన్ గా ఉందండి మీరు ఇవన్నీ చెప్తూ ఉంటే. నాన్న ఒక్కసారి పిన్ని అని పిలవడన్నా. పిన్ని పిల్లడం ఏంటండి? అసలు మరి నాకు ఏ రకంగా పిన్ అవుతారని పిన్ పిలవాలి మీకు నేను? మీ సిస్టర్ శ్రీవల్లి ఉందా? అవును, ఉంది. మీకెలా తెలుసు? నాకు అన్ని నాన్నగారు చెప్తారు కదా నాన్న. సరే, విషయం ఏంటంటే శ్రీవల్లి ఉంది కదా? అవునండి. నీకు బకరా చేయమంటే కాల్ చేశాను నాన్న. బాబోయ్ స్వామి, అసలు షాక్ అయిపోయినా. నాకు చాలా టెన్షన్ గా అయిపోయింది అసలు. మీ సిస్టర్ నంబర్ ఇచ్చారు సరదాగా ఏడిపించమని. ఓకే బాబోయ్, అసలు అదే నేను టెన్షన్ పడ్డాను. మా నాన్నగారి కోసం ఇలా ఫోన్ చేయడం ఏంటి? మా నాన్నగారు అసలు జెన్యూన్ పర్సన్, అసలు కరెక్ట్గా ఉంటారు. ఆయన మాకే చెప్తూ ఉంటారు ఇలా ఉండాలి అలా ఉండాలని. ఆయన ఇలాంటి రాంగ్ స్టెప్ వేయడం ఏంటి? నేను చాలా భయపడ్డాను అసలు. బాబోయ్ నాన్న ఒక్కసారి పిలువు. సరే, మీకోసం పిలుస్తానండి పిన్ని. వినని ఉల్లాసంగా ఉత్సాహంగా
living and you